తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాజ్యాంగం కల్పించిన పదవి ఇటు గవర్నర్, రాజ్‌భవన్. ఇటు ప్రజలు ఇచ్చిన తీర్పు అసెంబ్లీ, ఇటు సీఎం. ఈ రెండిటి మధ్యల ఘర్షణ ఏర్పడతా ఉంది తమిళనాడులో. ప్రజలు ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తా ఉన్నారు గవర్నర్ అంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సినిమా నటులతో పాటు ప్రజలు కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైతే మెజార్టీ స్థానాలు గెలుస్తారో వాళ్ళకి ప్రభుత్వం ఏర్పరచండి అని ఇటు గవర్నరే పిలవాలి. కానీ గవర్నర్ పిలవకపోగా గవర్నర్ దగ్గరికి టీవీకే అధ్యక్షులు విజయ్ గారు 2 సార్లు వెళ్ళినా కానీ తిరస్కరించడం జరిగింది. దీన్ని బట్టి రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ పనిచేస్తూ ఉన్నారు. మొదటగా వాళ్ళకు అవకాశం ఇచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే బల ప్రదక్షిణ ఏదైతే ఉంటుందో అది అసెంబ్లీలో మరి వాళ్ళ యొక్క బలం ఎంత, బలగాలు ఎంత అన్నది కూడా అసెంబ్లీలో నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. అయితే గతంలో కూడా సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా ఇలానే ఉన్నాయి. గతంలో కూడా ఏవైతే ఇలా హంగ్ ఏర్పడినప్పుడు కూడా ఎవరైతే మెజార్టీ స్థానాలు గెలిచారో, ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలిచారో వాళ్ళకి అవకాశం కలిగించాలి. గవర్నర్ కూడా అదే పద్ధతిలో వెళ్ళారు. కానీ ఇక్కడ గవర్నర్ అటు బీజేపీ నేతగా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడ బీజేపీ పైనుండి బీజేపీ ఏం చెప్తే అదే చేస్తూ ఉన్నారు. కాబట్టి విజయ్కి 2 సార్లు కూడా మరి అసంతృప్తిగా పంపించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయంటూ ఇటు బీజేపీ పైన, బీజేపీ నాయకత్వం పైన, ఇటు గవర్నర్ పైన చాలామంది అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 108 స్థానాలు గెలిచిన టీవీకే పార్టీకి మిత్రపక్షాలు కూడా నిన్నదాకా మిత్రపక్షాలు వాళ్ళకి మద్దతు ఇవ్వము అన్నట్టుగా కొంతవరకు చెప్పినా కానీ ఈరోజు మిత్రపక్షాలు కూడా మీటింగ్ ఏర్పరచుకున్నాయి. టీవీకేకి మద్దతు ఇస్తాము, కానీ గవర్నర్ తీరును కూడా ఇటు ప్రతిపక్షాలుగా ఉన్న నేతలు ఇటు స్టాలిన్, ఎంకే స్టాలిన్ కూడా ఆయన కూడా తప్పుపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే సిపిఐ, సిపిఎం పార్టీ, వీసీకే పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అసంతృప్తి వెల్లడిస్తూ ఉన్నారు గవర్నర్ తీరు పైన. గవర్నర్ తీరు అలా సరైనది కాదు, గవర్నర్ తీరు ఆ విధంగా ఉండొద్దు. ఎవరైతే మెజార్టీ స్థానాలు గెలుస్తారో వాళ్ళకి అవకాశం కలిగించాలి, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు దిశగా కృషి చేయాలి. కానీ మెజార్టీ స్థానాలు ఉంటేనే మాత్రమే మరి మీకు అనుమతిస్తానని అనడం అక్కడ రాజ్యాన్ని అగౌరవపరిచినట్టే, ప్రజా తీర్పుని అగౌరవపరిచినట్టే అంటూ ఇటు కీలక నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే గవర్నర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గవర్నర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు కావాల్సింది సంఖ్యాబలము, ఇది ప్రజల సమస్య కాదు, ఏదైతే టీవీకి అధ్యక్షులైన విజయ్ గారి సమస్య, ఎవరు కూడా అసంతృప్తి చెందొద్దు అని కూడా తన వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. అంటే ఎట్లా ప్రజల సమస్య కదా, అక్కడ సీఎం అనేది కూడా ప్రజల సమస్య, అక్కడ ప్రజలకి సంబంధించిన సమస్యగా మనం చూడాలి. కానీ గవర్నర్ హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా అక్కడున్న ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యం మనకైతే కనబడతా ఉంది. ఇప్పటికే గవర్నర్ సంబంధించిన రాజ్భవన్ ఏదైతే ఉందో రాజ్భవన్కి ముట్టడికి అయితే ఇటు టీవీకే నేతలు కూడా కొంతమంది ముట్టడి చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఏదైతే గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు కావచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయాల వ్యవహారాలపైన నిరసన వ్యక్తం చేస్తూ ఇటు రాజ్భవన్ని ముట్టడి చేయడానికి ఇక్కడ ప్రయత్నాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిన్న కూడా వీసీకే పార్టీ అధ్యక్షులు కూడా అదే చెప్పారు. తను కూడా మేము కార్యాచరణ రూపొందించుకున్నాము, మేము ముట్టడి చేస్తాము, నిరసన వ్యక్తం చేస్తాము, ర్యాలీలు చేస్తాము, ధర్నా చేస్తామని కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. రాజ్యాంగం విరుద్ధంగా గవర్నర్ చేస్తూ ఉన్నారు. గవర్నర్ యొక్క తీరు కనిపిస్తూ ఉందన్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉందన్నట్టుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక్కడ అసెంబ్లీ, రాజ్భవన్ ఈ రెండింటి మధ్యలో కొంత యుద్ధ వాతావరణం అయితే కనబడతా ఉంది. ఇటు ప్రజలు ఎన్నుకున్న నేతగా ఇటు టీవీకే అధ్యక్షులు విజయ్ గారు సీఎం కావాలని కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటా ఉన్నారు. కానీ గవర్నర్ తీరు మాత్రము నాకు సంఖ్యాబలం కావాలి అని కూడా తను ఒక మొండి పట్టుతో ఉన్నారన్నట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయితే సంఖ్యాబలం అనేది రాజ్భవన్లో కాదు తేల్చేది, అసెంబ్లీలో తేల్చాలి. అసెంబ్లీలో ఆయనకి ఎంత సంఖ్యాబలం ఉంది, ఎంతమంది మద్దతు ఇస్తూ ఉన్నారు అనేది కూడా అది అసెంబ్లీలో తేల్చాలి. అసెంబ్లీలో తేల్చాలంటే ఇక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తన యొక్క ప్రభుత్వానికి ఇటు అసెంబ్లీలోకి తీసుకెళ్ళి అసెంబ్లీలో టీవీకే పార్టీ నేతలు కావచ్చు, లేకుండా తనకి మద్దతుగా ఉన్న పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళ యొక్క సంఖ్యాబలం చూసిన తర్వాతనే కొత్త ప్రభుత్వము ఏర్పాటు దిశగా వెళ్తుంది. లేకుంటే ఆ సమయంలో వేరే వాళ్ళకి కూడా మద్దతు, ఎవరికి మద్దతు వస్తే వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్ళే అవకాశాలు కనబడుతుంది. ఇక్కడ ఏదైతే డిఎంకే, అన్నా డిఎంకే సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా
మనకైతే అక్కడ కొంత రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. అయితే అది జరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అక్కడ ప్రజలు కూడా ఎవరు సహించరు. ప్రజలు కూడా కొంత మొండి పట్టుతో ఉన్నారు అన్నట్టుగా అక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. ఇక్కడ తమిళనాడు రాజకీయాలు మొత్తం కూడా ఆసక్తికరంగా మారాయి. ఈరోజు ఏం జరుగుతుందనేది కూడా చూడాల్సిందే. కాకుంటే విజయ్ గారికి దాదాపుగా సీఎంగా ప్రమాణ స్వీకారం రేపు గానీ, ఈరోజు గానీ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ప్రజల అనుగుణంగానే ముందుకెళ్ళాలి. లేకుంటే ఎవరైనా ఎంతటి స్థాయి వాళ్ళైనా గానీ మరి ప్రభుత్వానికి కానీ, లేకుంటే ప్రజలకు కానీ లోబడే ఉండాలి కాబట్టి అక్కడ ప్రజా తీర్పే ఫైనల్ తీర్పయ్యే అవకాశాలు క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉన్నాయి.